హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. ఏంటి సంధ్య, అన్నంలో ఏంటి కలిపేస్తున్నావు అనుకుంటున్నారా? అదేనండి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న చికెన్ కారప్పొడి. మరి అందరూ ట్రై చేస్తుంటే నేను ట్రై చేయకుండా ఉంటానా? అబ్బబ్బా, ఏముందండి, అలా వేడివేడి అన్నంలో అలా చికెన్ కారప్పొడి అలా కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో అందుకే నేను కూడా ట్రై చేశాను. ఆ రెసిపీ మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. మరి చూసేద్దామా? ఇక్కడ నేను పావు కేజీ వరకు బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. ఆ చికెన్ని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఎందుకంటే మనకి ముక్క అనేది పచ్చివాసన లేకుండా చక్కగా ఏగాలి కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో మనం ముందుగా ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక స్పూను ఉప్పు, అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపు మనం కారప్పొడికి సంబంధించి 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, అలాగే 3 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, అలాగే మీ కారాన్ని బట్టి 6-7 ఎండుమిర్చిని కూడా వేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఇలా గుప్పెడు కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా, దోరగా ఇలా వేగిన తర్వాత మనం పక్కన ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో మనం ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందు నానబెట్టుకుని ఉంచుకున్న చికెన్ కూడా వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయను తీసుకొని తొక్కు తీసేసి ఇలా దోరగా వేయించుకొని దీన్ని కూడా చల్లారబెట్టుకోవాలి. ఇలా రెండింటిని చల్లారబెట్టుకోవాలి పక్కన పెట్టి. ఆ తర్వాత మనం చికెన్ వేయించుకున్న నూనెలోనే 5-6 రెబ్బల వెల్లుల్లిపాయలని, ఒక 2 రెబ్బల కరివేపాకుని తాలింపు కోసం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి మిక్సీలో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్, అలాగే చింతపండు కొంచెం ఇప్పుడు చూపించిన విధంగా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసిన దాన్ని అంతటిని ఒక ప్లేట్లోకి ముందుగా తీసి పెట్టేసుకోవాలి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో సగం చికెన్ తీసుకొని ప్లేట్లోకి వేసుకొని ఇంకొంచెం మిశ్రమాన్ని ఉంచుకొని మనం ముందుగా వేయించుకున్న వెల్లుల్లిపాయలని కూడా ఇందులోకి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి రెండింటిని కూడా. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న ప్లేట్లోకి దీన్ని కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలాగ కలుపుకోవాలండి. మీకు చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ముందుగా దీనికోసం మనం తాలింపు పెట్టుకొని ఉంచుకున్నాం కదా కరివేపాకు, వెల్లుల్లి, దాన్ని కూడా వేసుకొని మొత్తం చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన అలాగే ట్రెండింగ్లో ఉన్న మన చికెన్ కారప్పొడి రెడీ అయిపోయింది. ఇది ఈజీగా మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 2 నెలల పాటు నిల్వ ఉంటుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉందండి ఈ చికెన్ కారప్పొడి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.